హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సరికొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. ఇక ఈ వారం మనం రుచి చూడబోతున్నాము చెన్నై ప్రత్యేక వంటకాల్ని. మరి అక్కడి ప్రత్యేక వంటకాల్ని మనకి పరిచయం చేయడానికి పింకీ గారు మన సెట్కి వచ్చేసారు. వారికి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ పింకీ గారు. హాయ్ అనుష. హలో పింకీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, ఎలా ఉన్నావు? సూపర్ గా ఉన్నాను. అసలు మీ కాస్ట్యూమ్ అయితే అద్దిరిపోయింది. కలర్ కాంబినేషన్, మీరు కలకల్లాడిపోతున్నారు. థ్యాంక్ యూ. సో ఓకే పింకీ గారు, అయితే ఈ వారం అంతా కూడా మాకు చెన్నై స్పెషల్స్ చేసి చూపించబోతున్నారు మీరు. ఓకే, అసలు చెన్నైకి మీకు ఏంటండి రిలేషన్? 3 months కి నేను వెళ్ళేసి వస్తాము ఫ్యామిలీతో. మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, రిలేటివ్స్ కూడా ఉన్నారు. ఓ, సో ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంతా కూడా అక్కడ ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి వస్తూ ఉంటారు ఆఫెన్, చాలా ఫ్రీక్వెంట్ గా. అవును. సో అలాగా చెన్నై స్పెషల్స్ అన్ని కూడా నేర్చుకున్నాను. ఫైన్ అండి. అయితే మరి దాంట్లో భాగంగా ఫస్ట్ ఏ రెసిపీ చేసి చూపించబోతున్నారు? సాంబార్ సాదం. సాంబార్ సాదం. ఓకే, అంటే ఇక్కడ కూడా మనం జనరల్లీ సాంబార్ పెట్టుకుంటాం కదా, మరి దీనికి సాంబార్ సాదంకి ఏంటంటే డిఫరెన్స్? అక్కడ కొంచెం స్పెషల్ గా చేస్తారు, అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తారనమాట. అక్కడ చాలా ఫేమస్ టెంపుల్స్ లో, అది ప్రసాదం లాగా కూడా పెడతారనమాట. ఓ, కొన్ని టెంపుల్స్ లో ప్రసాదం లాగా కూడా పెడతారా? ఓకే. అయినా అసలు చెన్నై అంటేనే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది సాంబార్. అవును. సో చెన్నై సాంబార్ అన్నమాట ఇది. అంతే. సాంబార్ సాదంకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. సాంబార్ సాదంకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పింకీ గారు, బోలెడు వెజిటేబుల్స్ ఉన్నాయి. అసలు క్యారెట్, బీన్స్, మునక్కాయలు, ఆలగడ్డ, టమాటా, వంకాయ, అసలు ఆల్మోస్ట్ ఆల్ వెజిటేబుల్స్ ఇక్కడే ఉన్నాయి. అసలు చాలా హెల్దీ అనుకుంటా. చాలా హెల్దీ. ఓకే అండి, ఫైన్. అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ కుక్కర్ పెట్టుకుందాం. కుక్కరా? ఓకే. స్టవ్ ఆన్ చేయాలి అనుష. ఓకే. అండి, స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. దాని తర్వాత గీ వేద్దాం. ఓ, సో జనరల్లీ ఆయిల్ కానీ గీ కానీ ఏదో ఒకటే వేస్తుంటారు కదా, దీంట్లో రెండు వేస్తారు. సో పింకీ గారు, అయితే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు 2 పిల్లలండి, నేను మా హస్బెండ్ ఉంటాం. 4 members ఉంటాం ఇంట్లో. ఓకే. సో పిల్లలు ఏం చదువుతున్నారు? పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, బాబు 10th. ఓకే, ఒకళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఒకళ్ళు 10th. ఓకే. అండ్ మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. బిజినెస్ మ్యాన్. ఓకే. సో మీరు హోమ్ మేకరేనా లేదా ఏదన్నా జాబ్ చేస్తారా? మొన్నటి వరకు జాబ్ చేశాను కన్సల్టెన్సీలో. ఇప్పుడు మొన్నే రీసెంట్గా ఓన్ పెట్టుకున్నాను అనమాట. ఓకే. సో ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఓన్గా స్టార్ట్ చేశారు. అయితే ఫైన్. ఎలా ఉందండి? బాగుందండి. ఓకే. సో ఫ్రీ టైం అది ఉంటుందా మరి మీకు? పర్లేదు, ఇప్పుడైతే నేను ఓన్గా పెట్టుకున్నప్పటి నుండి నాకు ఫ్రీ టైం ఉంది. ఓకే, అంతకు ముందు అంతా బిజీ ఉండేదేమో. ఓకే, మరి అప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు ఇదంతా? చేసేదాన్ని. అదే బెస్ట్ అనిపించింది. ఇంకా అవునా? ఫాస్ట్గా అయిపోయేది. ఓకే. సో ఒక్కొక్కసారి మనకు అది అలవాటు అయిపోయి మళ్ళీ కొంచెం ఖాళీగా ఉండాలన్నా సరే అదో ఇదిగా ఉంటుంది కదా, అప్పుడే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇది వేడైపోయింది. ఆవాలు వేసుకుందాం. ఓకే. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాము. పచ్చిమిర్చి, వెల్లిపాయలు, ఓకే, కరివేపాకు, కాస్త ఇంగువ. ఓకే. సాంబార్ అంటే కొద్దిగా ఇంగువ పడాల్సిందే. సో ఈ సాంబార్ సాదం ఇంట్లో మీరు ఆఫెన్గా చేస్తూ ఉంటారా అండి? ఫ్రీక్వెంట్గా? ఓకే. అంటే వారంలో ఎన్ని రోజులు అలా చేస్తారు? వీక్లీ వన్స్. నాకే ఇష్టం ఇదంటే. అందరికంటే మీకే బాగా నాకే ఇష్టం. ఓకే. సో దీంట్లోకి మళ్ళీ సైడ్ డిష్ లాంటివి ఏమన్నా కూడా చేసి పెడుతూ ఉంటారా? చేస్తాను. దాంట్లో ఏం చేస్తూ ఉంటారు సైడ్ డిష్లో? బెండి కానీ అలా చేస్తాను. బెండి ఫ్రై అలా? బెండి ఫ్రై, ఓకే, ఆలూ ఫ్రై, అన్ని వెజిటేబుల్స్ ఇందులోనే ఉంటాయి. అవును, అయినా కూడా చేస్తాను. ఓకే. సో దీని తర్వాత హల్దీ వేసుకుందాం. పసుపు వేసుకుందాము. అనుష, తర్వాత బఠానీ వేసుకుందాం. ఓకే. అన్ని వెజిటేబుల్స్ వేసేసుకుందాం. క్యారెట్, బీన్స్, వంకాయ, ములక్కాయ.
ఓకే, సో అన్ని వెజిటబుల్స్ వేసి కలుపుకోవాలి ఒకసారి. టమాటో ఆలు ఉంది, అది కొంచెం ఇది మగ్గాక అది వేసి. ఓకే, అసలు ఎంత కలర్ఫుల్ గా ఉందో అండి, అన్ని కలర్స్ దాంట్లోనే కనిపిస్తున్నాయి, వైట్, ఆరెంజ్, గ్రీన్. అండ్ ఇన్ని వెజిటేబుల్స్ మనం అంతా వేస్ట్ చేస్తాం కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్ని రకాల వెజిటేబుల్స్ మనం తీసుకుంటున్నాం కాబట్టి. సో పింకీ గారు, అయితే మీ వారికి బాగా ఇష్టమైనటువంటి రెసిపీ ఏది మీరు చేసే వంటల్లో? మటన్ ఇష్టం అండి. మటన్నా? ఓకే, ఇప్పుడు ఆలు వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ టమాటో వేసేసుకుందాం. సో మటన్లో ఏంటండి కర్రీయా? కర్రీ. ఏ కర్రీ? గ్రేవీ అండి. గ్రేవీ టైప్. గ్రేవీ టైప్. సో ఎప్పుడైనా ఏమన్నా వెరైటీస్ ట్రై చేశారా అండి? చేస్తూ ఉంటాను పిల్లలకి. నాన్ వెజ్లో? నాన్ వెజ్లో చేస్తాను, స్నాక్స్ చేస్తాను. ఓకే, మీ సిగ్నేచర్ డిష్ ఏంటండి? ఫిష్ అండి. ఫిష్. ఓకే, తర్వాత ఇందులో గరం మసాలా వేసుకున్నాం, తర్వాత సాల్ట్ వేసుకున్నాం. ఓకే, ఓకే, సో గరం మసాలా, ఉప్పు ఇది వేసాక మళ్ళీ మొత్తం అంతా పట్టేటట్టు వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలండి? కందిపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కందిపప్పు. మంచి స్మెల్ వస్తుంది కదా. అవును, అందులోనూ మనం నెయ్యి కూడా యాడ్ చేసాం కదా, ఇంకెక్కువ కమ్మగా వస్తుంది వాసన. ఇది అయిన తర్వాత ఇందులో రైస్ వేసేసుకున్నాం. ఓకే, దీని సరిపడా ఇప్పుడు వాటర్ వేసుకుందాం, ఎందుకంటే రైస్ వేసాం కదా ఉడకడానికి. ఓకే, సో నాకు తెలిసి అన్ని ఫటాఫట్ ఒకేసారి వేసేసి ఇంకా ఉడికించుకోవడమే. ఎందుకంటే కుక్కర్లో పెట్టేస్తాం కదా, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు అనుష, లేదంటే రైస్ ఉడకబెట్టిన తర్వాత లాస్ట్లో కలుపుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే రైస్ తీసేసి ఓన్లీ సాంబార్ చేసుకొని లాస్ట్ లో అన్నం వండి పెట్టుకున్న అన్నం కలుపుకుంటారు. ఓకే, సో మన ఇష్టం ఏ ప్రాసెస్ అంటే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు అంతే. ఓకే, వాటర్ కూడా వేద్దాము. ఇది మూత పెట్టేసుకుందాం. ఓకే అండి. ఓకే, సో ఇలా ఎంతసేపు ఉడికించుకోవాలండి? 3 విజిల్స్ వచ్చే వరకు అయిపోతుంది. సో పింకీ గారు, 3 విజిల్స్ వచ్చేసాయి కదా? వచ్చేసాయి. అయిపోయినట్టే కదండి? అయిపోయినట్టే. చూద్దామా? ఓకే. వావ్, సెట్ రెడీ అయిపోయింది. ఇదిగో కొద్దిగా వాటర్ ఎక్కువ అయినట్టున్నాయి కదండి? పర్లేదు, ఇలాగే ఉండాలి. ఓకే, పైనుంచి గీ వేసుకుందాం. ఓకే, సో ఇది దీని స్టైలా అండి, ఇలా పైన నుంచి గీ వేసుకొని తినడము? ఓకే, రెడీ అనుష. ఓకే, సాంబార్ సాదం రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సాంబార్ సాదంకి కావలసిన పదార్థాలు: నూనె, నెయ్యి, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, వంకాయలు, ములక్కాడలు, బంగాళదుంప, టమాటో, గరం మసాలా పొడి, ఉప్పు, ఉడికించిన కందిపప్పు, నానబెట్టుకున్న బియ్యం. సాంబారు సాదం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె, నెయ్యి వేసి కరిగాక అందులో ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి అవి వేగాక అందులో పసుపు, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, వంకాయ ముక్కలు,
ములక్కాడలు, బంగాళాదుంప ముక్కలు, టమాటో ముక్కలు, గరం మసాలా పొడి, సరిపడా ఉప్పు, ఉడికించిన కందిపప్పు, నానబెట్టుకున్న బియ్యం, సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే సాంబార్ సాదం రెడీ. సాంబార్ సాదంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. పింకీ గారు టేస్ట్ చేసేద్దామా? ఓకే. మీరు కూడా తీసుకోండి. వావ్, సో సో యమ్మీ అండి. నిజంగా పైన ఘీ ఏదైతే మనం యాడ్ చేసామో అది ఆ టేస్ట్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అంత బాగుంది అనమాట. అండ్ అందులోనూ చాలా క్విక్గా కూడా అయిపోయిందండి, ఎందుకంటే మనం అన్నీ ఒకేసారి యాడ్ చేసేసి కుక్కర్లో అలా పెట్టేసాం కాబట్టి. అండ్ టేస్టీగా కూడా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ ఏం రెసిపీ చేసి చూపించబోతున్నారండి? కీరా వడై. కీర వడై. సో పింకీ గారు, నార్మల్గా వడలంటే తెలిసిందే, ఈ కీర వడై అంటే ఏంటి? మనకి కీరా తోటి చేసేదా? కాదండి, ఆకుకూరలతో చేసేది. ఆకుకూరలతో చేస్తారా? ఆకుకూరలతో చేస్తాం. ఎన్ని ఆకుకూరలు అండి? ఎన్నైనా వేసుకోవచ్చు, ప్రస్తుతం అయితే మనం 3 వేస్తున్నాం. ఓకే, ఫైన్ అండి. సో మంచి హెల్దీ రెసిపీ అయితే. ఓకే, కీర వడకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. కీర వడకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పింకీ గారు, మీరన్నట్టే రకరకాల ఆకుకూరలు ఉన్నాయి. ఇంతకీ ఏమేమి ఆకుకూరలు? పాలకూర, చుక్కకూర, మెంతికూర. ఓకే, సో 3 కూడా చాలా మంచి లీఫీ వెజిటబుల్స్. అసలు లీఫీ వెజిటబుల్స్ అంటేనే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, ఆకుకూరలు అంటేనే. దాంట్లోనూ ఇంకా మంచి 3 ఆకుకూరల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో దీంతో ఇప్పుడు వడలు. అవును, ఇంట్రెస్టింగ్గా ఉందండి. చలో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏం చేద్దాం? స్టార్ట్ చేసే ముందు ఆయిల్ వేడి చేసుకుందాం. ఓకే, సో డీప్ ఫ్రైకి ఆయిల్. అవును. ఓకే, నాకు మిక్సీ జార్ ఇవ్వండి అనుష. ఓకే, ఇదిగోండి. ఈ మిక్సీ జార్లో రాత్రి నానబెట్టుకున్న శనగపప్పు. ఓకే, సో అది నైట్ అంతా నానబెట్టుకోవాలండి. సో ఫస్ట్ అయితే నైట్ అంతా నానబెట్టుకున్న శనగపప్పు వేసాము. కాస్త అల్లం ముక్కలు, కాస్త సాల్ట్. ఓకే, ఇది కచ్చపచ్చగా చేసుకుందాం. మిక్సీ పట్టుకొని వస్తారా? ఓకే. పింకీ గారు, ఒకసారి చూపించండి. మరి ఎక్కువసేపు కూడా వేసుకోకూడదు మిక్సీ. ఓకే, ఒక బౌల్ ఇస్తావా అనుష? ఇదిగోండి. ఓకే, నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు ఆకుకూరలు అన్నీ వేసుకుందాం. మెంతికూర, పాలకూర, ఓకే, చుక్కకూర. ఓకే, తర్వాత కాస్త ఇంగువ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఓకే, వాము, కరివేపాకు. సో ఆకుకూరల్లాగా వాటిని కూడా చిన్నగా చేసి వేస్తున్నారు. కరివేపాకు, తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలు, కొత్తిమీర. ఇది కలుపుకుందాం అనుష. ఓకే, సో అన్ని ఆకుకూరలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు అంతా ఇంకా బాగా కలుపుకుంటున్నాం. అవును. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారు పింకీ గారు? చెన్నైలో అనుష. ఇది కూడా చెన్నై రెసిపీ. ఓకే, చెన్నైలో ఎక్కడ రిలేటివ్స్ దగ్గర లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర? ఫ్రెండ్స్ దగ్గరేనా? ఓకే, సో ఫస్ట్ వాళ్ళు మీకు చేసి చూపించారా? మేము వెళ్తాం కదా, నా ముందే చేశారనమాట. మీ ముందే చేశారు. ఓకే, నేను చూసి నేర్చుకున్నాను. బాగున్నాయి.
సో అనుకున్నట్టు వచ్చిందా ఫస్ట్ టైం మీరు ట్రై చేసినప్పుడు? వచ్చింది. ఓకే. సో ఎప్పుడైనా మీ వంటల్లో అఫ్కోర్స్ అంటే ఇప్పుడు అన్నీ మనం ఏది బాగుంటుంది వీటి గురించి అలా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడైనా ఏదైనా ఫెయిల్ అయింది అలా ఏమన్నా ఉందా? అయ్యాయా రకరకాల ప్రయోగాలు అవి? అలా ఏం కాదు, మామూలుగా పప్పు అవుతుంది నా చేతిలో ఎప్పుడు. పప్పు అది మామూలుగా అదే ఈజీ అంటారు ఈజీ అంటారు కానీ ఏమో మీకు సింపుల్వి నచ్చవేమో. ఓకే పింకీ గారు, సో కలుపుకోవడం అయిపోయిందండి? అయిపోయింది అనుష. వడలుగా ఒత్తుకుందాం ఇది. ఓకే. ఓకే, సో లైట్గా చేతికి ఆయిల్ తీసుకొని వడల్లా ఒత్తుకుంటాం. వడల్లా ఒత్తుకుందాం. సో ఇలానే అన్ని వడలు కూడా చేసేసుకోవాలి. పింకీ గారు ఫ్రై అయిపోయిందా? అయిపోయింది అనుష. ఓకే, ఇది టిష్యూ పేపర్లో తీసుకుందాం. ఇది ఉంది అనుష. ఓకే, సో ఇప్పుడు నేను వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. ఓకే. కీర వడై రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కీర వడైకి కావలసిన పదార్థాలు: నూనె, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, అల్లం ముక్కలు, ఉప్పు, మెంతుకూర, పాలకూర, చుక్కకూర, ఇంగువ, పచ్చిమిర్చి, జీలకర్ర, వాము, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. కీర వడై తయారు చేసుకునే విధానం: ముందుగా డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న శనగపప్పు, అల్లం ముక్కలు, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో మెంతుకూర, పాలకూర, చుక్కకూర, ఇంగువ, తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, వాము, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ముద్దలా కలుపుకొని చేతికి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని వడల్లా ఒత్తుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కీర వడై రెడీ. కీర వడకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. పింకీ గారు టేస్ట్ చేసేద్దామా? దీంట్లో నాటుకోడి కూర ఉంటుంది కదా, అది బాగుంటుంది. ఓకే, సో కాంబినేషన్ నాటుకోడి కూర, పచ్చళ్ళు, కొబ్బరి పచ్చడి, అన్ని పచ్చళ్ళు బాగుంటాయి. అల్లం పచ్చడి. సో వెజ్ లో అయితే పచ్చళ్ళు, నాన్ వెజ్ లో అయితే నాటుకోడి కూర కాంబినేషన్ బాగుంటుంది. బాగుంటుంది. ఓకే. టూ గుడ్ అండి, చాలా బాగుంది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే అన్ని ఆకుకూరలు వేసాం కదా, సో హెల్త్ పరంగా చాలా మంచిది. అంటే మనకి డీప్ ఫ్రై ఐటమ్స్ తినేటప్పుడు లోపల ఒక చిన్న గిల్ట్ ఉంటుంది, అదే డీప్ ఫ్రై తింటున్నామే అని. కానీ ఇలా హెల్తీగా చేసుకోవడం మూలాన మనకు ఆ గిల్ట్ కూడా ఉండదు. వాము కూడా వేసాం కదా. అవును, అది మనకి జీర్ణశక్తికి దానికి కూడా చాలా మంచిది. సో రెండు మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేశారు పింకీ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష. చూసారు కదండి, రెండు చెన్నై ప్రత్యేక వంటకాలు, సాంబార్ సాదం అండ్ కీర వడై. రుచి అద్దరహో. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసేయండి. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. రేపు మరొక రెండు చెన్నై ప్రత్యేక వంటకాలతో నేను పింకీ గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.